అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ బిల్డింగ్ని కూల్చివేయడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది, ఎవరికి లాభం వచ్చింది, దాని గురించే ఈ వీడియో. లాభం వచ్చింది ఎవరికో తెలియదు, కానీ నష్టపోయింది మాత్రం 100 మంది. ఆ 100 మంది ఎవరు? నాగార్జున ఎన్ కన్వెన్షన్ బిల్డింగ్లో 30 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా ఒక ఫంక్షన్కి తీసుకుంటాడు. కొన్నిసార్లు మ్యారేజెస్ జరుగుతాయి, క్రిస్టియన్ మిషనరీస్ లాంటి ఫంక్షన్స్ కూడా కొన్ని జరుగుతాయి, వేరే అకేషన్స్, పొలిటికల్ మీటింగ్స్ కూడా జరుగుతాయి. 25 నుంచి 1 crore వరకు తీసుకుంటాడు. ఈ అకేషన్స్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్స్కి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ అనుకుంటే ఆర్కెస్ట్రా వాళ్ళు, క్యాంటీన్ వాళ్ళు, డెకరేషన్ వాళ్ళు, డిస్కో వాళ్ళు, లైటింగ్ వాళ్ళు, ఇలా 50 నుంచి 100 మంది వరకు పనిచేస్తారు. వీళ్ళందరికీ ఉపాధి పోయింది. మళ్ళీ ఉపాధి దొరకాలి అంటే ఇలాంటి కన్స్ట్రక్షన్, ఇలాంటి బిల్డింగు, ఇలాంటి కన్వెన్షన్ హాలు ఉండాలి. నాగార్జునకి దాదాపుగా సంవత్సరానికి 100 కోట్లు నష్టం. అంటే ఆ కన్వెన్షన్ జాగాతో కాకుండా కన్వెన్షన్లో జరిగే ఫంక్షన్లు అన్నీ పోతే సంవత్సరానికి 100 కోట్లు నాగార్జునకి లాస్. అలాంటి స్థలాలు 10 చోట్ల కొనుక్కుంటాడు, అది వేరే విషయం. కానీ తెలంగాణ ప్రభుత్వం దీన్ని మాత్రమే టార్గెట్ చేసిందా అంటే లేదు, వేరేవి కూడా టార్గెట్ చేసింది. కానీ ఒక్కటి మాత్రం ఏమీ పీకలేడు రేవంత్ రెడ్డి. ఒక కుంటలో ఒక ముస్లిం బిల్డింగ్ ఉంది, దాన్ని కూల్చమనండి చూద్దాం. ఓల్డ్ సిటీలో ఉంది, వెంట్రుకు కూడా పీకలేడు రేవంత్ రెడ్డి. వెంటబడి తరిమి కొడతారు. దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే, ప్రజలకు ఏవైనా స్థలాలు ఇవ్వాలనుకుంటే తెలంగాణలో సిటీ అవుట్కట్స్లో చాలా స్థలాలు ఉన్నాయి. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఆధారాలు లేవు. తుమ్మిడికుంట చెరువుని కబ్జా చేసి కట్టుకున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు కమిషన్స్ ఇస్తూ అడ్డు లేకుండా చేసుకున్నాడు అనే ఉద్దేశంతో ఇంతకుముందు నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు బదులుగా నాగార్జున స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకున్న దాన్ని రేవంత్ రెడ్డి కూలగొట్టించాడు. స్టే తెచ్చుకున్నది నేను ఎందుకు తెచ్చుకున్నారు, ఇప్పుడే కూలగొట్టారు ఎందుకు అని నాగార్జున మొత్తుకుంటున్నాడు. ఇది విషయం. మొత్తానికి నష్టపోయింది కామన్ మ్యానే. ఆ బిల్డింగ్ని నమ్ముకుని ఉన్న కామన్ మ్యాన్ చాలా నష్టపోయాడు, ఉపాధి కోల్పోయారు.